ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతారు, ఎక్కడైనా ఉంటే కూడా మీ ప్రైవేట్ గా మీకు మీట్ అవ్వడానికి కూడా వస్తారు, కానీ సమాజంలో మిమ్మల్ని తీసుకెళ్లి నడవడానికి ఇష్టపడరు సమాజం. ఆ ఎలా ఫీల్ అవుతారు? అంటే నేను మమ్మల్ని ఎందుకు ఇలా పక్కకు పెట్టేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుందా? ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆ ఆప్యాయత, ప్రేమ లేదు, దాన్ని కోల్పోతున్నాం అనేది ఒకటి ఉంటుంది. అది అంటే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. నాకు పెళ్ళై 23 ఏళ్ళు యాక్చువల్‌గా. ఓకే. నేను రిలేషన్‌షిప్‌లో పెళ్లి అయ్యి ఉంది సూపర్. కూడా. ఓకే. సో, బట్ తనతో ఇప్పటికొచ్చి తన ఐడెంటిటీ నేను రివీల్ చేయలేను. అవును. నేను తన ఫోటోలు కూడా నేను పబ్లిక్ చేయలేను. ఇదంతా కూడా ఉంది. బట్ ఆ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా, ఎంత బాగా ప్రేమిస్తున్నాడు అనేది నాకు ఇంపార్టెంట్. అంతే. అది ఎంత హ్యాపీగా ఉంటున్నాడు అనేది ఇంపార్టెంట్. సో, అంటే ఇది టెక్నికల్‌గా ఎందుకు చెప్తున్నానంటే సైకలాజికల్‌గా ఆ దారులు వెతుక్కుంటారు ఏ మనిషి అయినా కానీ, ఇర్రెస్పెక్ట్ ట్రాన్స్ మేల్, ఫీమేల్. నాకు ఇక్కడ ఇది దొరకట్లేదు సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా అన్నప్పుడు వేరే దారులు వెతుక్కుంటారు. అది బేసిక్ హ్యూమన్ నేచర్ అది. సో మీరన్నట్టు బాధ ఉంటుంది స్టార్టింగ్‌లో. గుర్తొచ్చినప్పుడు కూడా బాధపడతాం. బాధపడటానికి కారణాలు కూడా యాజ్ ఎ హెల్త్ ఎక్స్పర్ట్ చెప్తానంటే హార్మోన్స్ అనేవి ఉన్నాయి. మానవ శరీరంలో హార్మోన్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకేనా? మీరు ప్రేమ అనేది ఏదైతే ఉందో, డోపమైన్ అనేది హార్మోన్ కదా, అది ప్రేమను రాగానే అది ఒక్కసారి బాడీలో ఇలా పైకి వచ్చేసి ఆ ఫీలింగ్స్, ఆ బాడీ హెల్తీగా అవటం ఇవన్నీ కనపడతాయి. మొహం మీద కూడా కనపడతాయి ఆ మార్పులు. ఎప్పుడైతే మీరు సాడ్నెస్ లోకి వెళ్ళిపోతారో వెంటనే ఆ లెవెల్స్ పడిపోవడము, అంత చిక్కా కావడం, దాని ఇంపాక్ట్ ట్రామాలోకి వెళ్ళిపోవడము, ఇదంతా ఉంటుంది. థింగ్ ఏంటంటే ఇది అందరూ మగవాళ్ళు అందరిలో ఉంటుంది. ట్రాన్స్జెండర్ వాళ్ళలో ఇది తరచూ జరుగుతూ ఉంటుంది. అంటే తరచూ రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అవ్వటము, ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఫెయిల్ అవ్వటం జరుగుతుంది. బట్ దీనికంటూ దీన్ని అడ్రస్ చేయడానికి ఒక వ్యవస్థ లేదు కదా. ఇప్పుడు నేను ఒకసారి ప్రేమలో ఫెయిల్ అయ్యాను. సో మళ్ళీ నేను ప్రేమించుకుంటూ అయితే మాను, మళ్ళీ వేరే వాళ్ళని ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను, సంథింగ్. అది కూడా ఫెయిల్ అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ తరంలో అయితే ఇది కన్సిస్టెంట్ గా మీరు అన్నట్టు ఎవరు నా చేయి పట్టుకొని బయటకు వచ్చేంత, పబ్లిక్ వచ్చేంత ఇదిగా ధైర్యం అయితే చేయలేదు. నేను దాన్ని ధైర్యమే అంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను ధైర్యంగా నా లోపల ఉన్న అనుకున్న ఐడెంటిటీని జీవించగలుగుతున్నా, సర్జరీస్ చేసుకొని కదా. అంతే ధైర్యంతో నా తల్లి కానీ, నా తండ్రి కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, నన్ను ప్రేమించే వ్యక్తి కానీ రాగలడా? లేదు. రెండోది వాళ్ళని అటాక్ చేస్తారు కదా. నువ్వెందుకున్నావు, నీకేమైతుంది, ఇంత అంటే నేను కలిసి అంటే మా భర్త వెళ్ళినప్పుడు మీరిద్దరు కలిపి ఒక బాత్రూమ్ లో స్నానం చేస్తారా అని అడిగారు ఆయన. ఆ ప్రశ్న తీసుకొచ్చి నాకు చెప్పినప్పుడు అసలు ఇది ఇంత ఇర్రిలవెంట్ క్వశ్చన్. అంటే బాత్రూమ్ ఒకటే ఉన్నప్పుడు ఒక దానిలోనే స్నానం చేస్తాం, కలిసి అయితే స్నానం చేయగలం కదా. ఒకరి తర్వాత ఒకరు అవసరం బట్టి స్నానం చేస్తాం కదా. ఇంకా అనుకున్నాను, ఓహో అంటే బాత్రూమే కాదు బెడ్ మీద కూడా ఒకళ్ళు ఇద్దరు పడుకుంటారంట. ఇవన్నీ అంటే ఏంటంటే ఇదంతా పితృస్వామ్య వ్యవస్థ యొక్క భావజాలం. ఇది అది మీరు అన్నారు కదా, ట్రాన్స్జెండర్ చూడంగానే సెక్స్ వర్కర్ వీళ్ళు ఇట్లానే చేస్తారు, సెక్స్ అనేది వచ్చేస్తుంది ఒక్కసారి మైండ్ లో, ఇట్లా స్పార్క్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం కంట్రోల్ చేయలేము. బట్ మనం అనుకున్నది ఏదైతే మీరు చూపించిన స్టీరియో టైపింగ్ ఉందో, ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి, ఇలా ఆ దానిలో అయితే మేము జీవించి బ్రతకగలం, మీకన్నా బాగా జీవించి చూపించగలం అనేది మాత్రం ఛాలెంజ్ టేక్ చేస్తాం. అంటే ఇప్పుడు వాష్రూమ్స్ మనం బయట చూస్తే కనుక పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అక్కడ స్త్రీ పురుష అనే ఉంటుంది. అవును. మీరు ఎలాంటి బాత్రూమ్స్ యూజ్ చేస్తారు? ఇప్పుడు అడుగుతున్నాము యాక్చువల్గా వాష్రూమ్స్, సపరేట్ వాష్రూమ్స్ అడుగుతున్నాము. ఐదర్ జెండర్ న్యూట్రల్ కానీ సపరేట్ ట్రాన్స్జెండర్ టాయిలెట్స్ కానీ అడుగుతున్నాము. తెలంగాణలో కోర్టు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, గైడ్ లైన్స్. ఫస్ట్ కోర్టులోనే కట్టండి ట్రాన్స్జెండర్ వాష్రూమ్స్ అని ఆర్డర్ కూడా హైకోర్టు ఇచ్చారు. ఆ దిశగా పనిచేస్తున్నాము. నేషనల్ లెవెల్లో వాష్ ప్రోగ్రామ్ లో పాలసీ లెవెల్లో డిస్కషన్ అవుతుంది. ఏంటి అంటే ఎటువంటి టాయిలెట్స్ ఉండాలి ట్రాన్స్జెండర్ వాళ్ళకి, జెండర్ న్యూట్రల్ ఉండాలా. జెండర్ న్యూట్రల్ అంటే మన ట్రైన్ లో జెండర్ న్యూట్రల్ ఉంటుంది, ఇంట్లో జెండర్ న్యూట్రల్ ఉంటుంది. సో మరి అంటే పనిచేసే ప్రదేశాల్లో కానీ లేదా రైల్వే స్టేషన్ ఇంట్లో కానీ ఎలాంటివి కావాలి, ఒకవేళ ఆడమగా ఉంటే సపరేట్ ట్రాన్స్జెండర్ టాయిలెట్ కావాలి. ఐ థింక్ ఇంకొక 5 years లో we will see the transgender toilets. ఇప్పుడు అంటే పబ్లిక్ లో మీరు భిక్షాటన చేసేటప్పుడు కానీ, జర్నీ చేసేటప్పుడు కానీ మీరు టాయిలెట్స్ ని ఎలా యూజ్ చేసుకోండి? ఇబ్బందే కదా మళ్ళీ. అలాంటప్పుడు లేడీస్ టాయిలెట్ లో వెళ్తారా, జెంట్స్ టాయిలెట్ లో? చెప్పనా? చెప్పేస్తా. చెప్పండి. ఎక్కడ వెళ్తామని చెప్పేస్తా. నేచర్ కాలా? కాదు, పెట్రోల్ బంక్. ఓ అది న్యూట్రల్. అనుకోలేదు కదా. అవునవును, అసలు పెట్రోల్ బంక్స్ వెళ్తాం మాక్సిమం. ఎందుకంటే అంటే బాధకరమైన విషయమే, బట్ అట్లీస్ట్ అక్కడ ఉన్నది, ఆ ఫెసిలిటీ ఉంది, మమ్మల్ని ఎవరు రిజెక్ట్ కూడా చేయరు, అక్కడ ఏం చేయరు, ఆ ఫెసిలిటీ ఉంది. చాలా బాధ కదా. చాలా బాధనే.
అంటే అన్నిటికన్నా బాధ ఆ పీని హోల్డ్ చేయటం కదా. అవును. ఎక్కువసేపు మేము సర్జరీ చేసుకోవడం వల్ల ఎక్కువసేపు ఉండలేము, ఓ. వాష్రూమ్ యూజ్ చేయకుండా ఉండలేము. అచ్చా. ఒక 1 hour 2 hours ఆ తర్వాత ఖచ్చితంగా వెళ్ళవలసిందే వాష్రూమ్ కి. ఓకే. వెళ్ళినప్పుడు అంటే ఆ నీళ్ళ ఫెసిలిటీ కావాల్సిందే, ఇదంతా కావాల్సిందే. బట్ అక్కడ లేనప్పుడు అదంతా చాలా ప్రాబ్లం అవుద్ది. సో వీ హ్యావ్ టు క్యారీ వాటర్ కూడా, Okay. బాటిల్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది ఒకవేళ జర్నీలో వెళ్తే. Okay. బస్సెస్ యూజ్ చేయలేము, అవును. బస్సెస్ ఆపడు, అవును. ట్రైన్స్ యూజ్ చేయాలి. సో ఇదంతా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది అదే. కదా. నేను బస్సులు ఎక్కినప్పుడు, ట్రైన్స్ ఎక్కుతున్నప్పుడు నేను క్యారీ చేయాలి వాటర్ ఇవన్నీ అన్నప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఓకే. ఇంకొకటి ఇది తప్పుగా అనుకున్న ఏమన్నా ఒక డౌట్ ఇది ఏంటంటే, ఇప్పుడు మీరు అమ్మాయిగా మారినప్పుడు పీరియడ్స్ రావని నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూడడం జరిగింది. అంటే ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు స్పమ్ కౌంట్ అనేది రిలీజ్ అవుతుంటది. ట్రాన్స్ గా మారిన తర్వాత స్పమ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా? లేదు, ట్రాన్స్ గా అంటే టెస్టోస్టెరాన్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఆర్గన్ తీసేస్తారు కాబట్టి స్పర్మ్స్ ఉండవు. ఓకే. బట్ కానీ ఇది మంచి డిస్కషన్, యూ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ Yes. యాక్చువల్ ట్రాన్స్జెండర్ వాళ్ళని. నేను ట్రాన్స్ ఎక్స్పర్ట్ కాబట్టి నాకు ఎలాంటి సిగ్గులేదు దీన్ని అదే. ఆన్సర్ చేయటంలో. అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా ఇప్పుడున్న అంటే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా జనరల్ హాస్పిటల్స్ లో మంచి డాక్టర్స్ ఉన్నారు మనకి. మేము ఈ డిస్కషన్ తీసుకెళ్లే కన్నా ముందే ఆ డాక్టర్స్ ఏమన్నారంటే, ఎండోక్రాలజిస్ట్ కానీ సర్జన్స్ కానీ, ఒకవేళ మీకు ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు జెనెటికల్ గా అంటే ఫిజికల్ గా మగవాళ్ళు వెళ్ళి ఆడవాళ్ళుగా సర్జరీగా చేంజ్ అవుతారు చేసుకొని. ఒకవేళ మీకు ఫ్యూచర్ లో పిల్లలు కావాలనుకుంటే కనుక ఓ. అప్పుడు స్పర్మ్స్ మీకు రావు కదా. అవును. అందుకని మీ స్పర్మ్ ని ప్రిజర్వ్ చేసుకుంటారా అని ప్రశ్న అడుగుతున్నా. ప్రిజర్వ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కదా, ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీ స్పర్మ్స్ కూడా ప్రిజర్వ్ చేస్తారు యాక్చువల్ గా. అచ్చా. ఓకే. ఎందుకంటే వాళ్ళ నసల్ని ముందు తీసుకెళ్ళడానికి ఇవన్నీ ఉంది. ఓకే. బట్ ఇది ఒక ట్రాన్స్ హెల్త్ అంటే ఏరియాలో ఒక డాక్టర్ అడగటం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక చెప్తాడు మనం ఆ, suggest చేయడం. చాలా బాగా అనిపించడం అంటే రెవల్యూషనరీగా అనిపించింది. అది మేమే థింక్ చేయము అసలు యాక్చువల్గా. అంటే నాలాగా మళ్ళీ ఇంకో పుట్టాలని నేను ఎందుకు అనుకుంటాను, నేనే ట్రాన్స్జెండర్ అయ్యాను కదా, అవును. నేను ఎందుకు అనుకుంటాను అంటే నా స్పర్మ్ ఎందుకు అక్కడ వాల్యుబుల్ గా ఉంటది అని అనుకోవచ్చు. అదే. బట్ అది ఒక డాక్టర్ అడుగుతున్నారు అంటే అక్కడ వివక్షత లేదు ఆమెకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు అనుకోవచ్చు మీరు సర్జరీ చేసేసుకొని పూర్తిగా మారిపోయినాక మళ్ళీ మీకు స్పర్మ్ రాదు కదా, కానీ బట్ మీరు బ్యాంక్ లో మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఒకవేళ సరోగసీ ద్వారా మీకంటూ పిల్లలు కావాలనుకున్నప్పుడు వేరే సరోగసీ వాళ్ళతో. ద్వారా ఆ స్పర్మ్ తోటి వేరే వాళ్ళతో ప్రొడ్యూస్. Okay. సో ఈ డిస్కషన్ ఈజ్ అ వెరీ హెల్దీ డిస్కషన్. Yes, yes. ఒకటి ఇది ట్రాన్స్ ఉమెన్ లో. ట్రాన్స్ మెన్ లో సంబంధించి వాళ్ళు ఫిజికల్ గానే ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళు మేల్ గా వాళ్ళు తయారవుతారు. బ్రెస్ట్ తీసేస్తారు, బాటమ్ సర్జరీ చేసుకుంటారు, మేల్ హార్మోన్స్ తింటారు, గడ్డాలు మీసాలు వస్తాయి. బట్ వీళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. మేల్ హార్మోన్స్ ఆపేసి వాళ్ళు గనక కన్సీవ్ అవ్వాలనుకుంటే సరోగసీ ద్వారా అవ్వచ్చు. ఎందుకంటే అది ఉంటది కాబట్టి. సో ఈ డిస్కషన్ కూడా ముందు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు పిల్లలు కనాలనుకుంటే ట్రాన్స్ మెన్ వాళ్ళు కానీ ఎలా కనాలి, ఎందుకంటే బ్రెస్ట్ తీసేసారనుకో వాళ్ళు ఫీడింగ్ ఎట్లా చేయాలి, వాళ్ళు కాకుండా ఆ పిల్లకి ఎలా ఫీడింగ్ ఇవ్వాలి, ఆ పాప పుట్టిన పాప. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.